హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. నేను ఈరోజు నా నెయిల్స్ గ్రూమింగ్ చేసుకుంటున్నప్పుడు అనిపించింది నా నెయిల్ గ్రూమింగ్ టిప్స్ మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని. సో నెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పర్సన్ మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ నోటీస్ చేసేది షూస్ అండ్ ఆల్సో దే విల్ నోటీస్ ద నెయిల్స్ హౌ గ్రూమ్డ్ యువర్ నెయిల్స్ వర్. సో నాకు నెయిల్స్ అంటే అంత ఇష్టం కాబట్టి ఖచ్చితంగా నేను ఒకసారి నెయిల్ ఎక్స్టెన్షన్స్ ట్రై చేయాలని అనుకున్నాను. సో వన్ ఫైన్ డే అవి ట్రై చేశాను, చాలా బాగున్నాయి. అండ్ రిజల్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. నెయిల్స్ వర్ సో ప్రిట్టి. ఎంత ప్రిట్టి అంటే నా నెయిల్స్నే మాట్లాడితే చూసుకుంటూ ఉండేదాన్ని. మా ఫ్రెండ్స్ కూడా అంటూ ఉండాలి, పద్దాకా ఆడనే చూస్తూ ఉంటున్నామని. అంత నచ్చింది నాకు నెయిల్ ఎక్స్టెన్షన్స్. కానీ పెట్టించుకున్న నెక్స్ట్ మినిట్ నుంచే నాకు కొంచెం ఇబ్బంది స్టార్ట్ అయింది. ఏంటంటే మన వర్క్ మనం చేసుకోలేము. ప్రతిదానికి నేను మా మమ్మీని పిలిచేదాన్ని అనమాట. నాకు ఏం హెల్ప్ చేయాలన్నా సరే మా మమ్మీ వచ్చి నాకు హెల్ప్ చేసేవాళ్ళు. అంటే క్లోత్స్ వేసుకునేటప్పుడు కూడా నాకు కంఫర్టబుల్గా ఉండేది కాదు. అండ్ ఫస్ట్గా నేను ఏం చెప్తానంటే, మీరు నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకోవాలని అనుకున్నప్పుడు మీరు ఒక డే అంతా ఫ్రీగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే నేను మధ్యాహ్నం 2కి అట్లా వెళ్తే నాకు అవ్వడానికి 5:30 6 అట్లా అయింది. 6:30 అట్లా అయింది నాకు. అప్పుడు కంప్లీట్ అయింది. చాలా టైం తీసుకొని పెడతారు. అది నా ఒక్కదానికే అయిందా లేకపోతే అందరూ దీన్ని ఫేస్ చేస్తారా అనేది నాకు తెలియదు. కానీ నాకు ఒక 3 days తర్వాతే అవి సెమీ లూజ్ అయినా, అంటే పూర్తిగా వచ్చేసిన బాగానే ఉండేది కానీ వచ్చేసి రాకుండా అట్లా ఉండేవి. నా నెయిల్స్కి వెళ్ళడానికి నాకు కుదిరేది కాదు. ఎందుకంటే మా ఇల్లు చాలా దూరం అనమాట. నార్మల్గా అయితే పార్లర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రిమూవ్ చేస్తారు. నాకు సగం ఏమైందంటే ఇంజర్లా అయిపోయింది. ఇప్పుడు దాన్ని కూడా వాళ్ళు రిమూవ్ చేయలేరు, ఎందుకంటే అది ఇంకా ఎఫెక్ట్ అవుతుంది అని అన్నారు. సో అప్పుడు నేను ఏం చేశానంటే సోప్లో కొంచెం సేపు కూడా కాదు, చాలాసేపు సోక్ చేసి అయినా తీసినా సరే ఆబ్వియస్గా ఒక 2-3 ఫింగర్స్కి అయితే బ్లడ్ వచ్చింది. చాలా ఇంజ్యూర్ అయింది నా లిటిల్ ఫింగర్ అయితే కనుక. నేను చూసారు ఎంత ప్రిట్టిగా ఉన్నాయో నా నెయిల్స్. చాలా అందంగా చేసింది తనైతే. మళ్ళీ చేయించుకోవాలని అనుకున్నాను. తర్వాత ఏమైందంటే అవి పెట్టించుకున్న తర్వాత మనకి నెయిల్స్ అనేవి మళ్ళీ అంత లాంగ్గా గ్రో అవ్వవండి అసలు. ఇదివరకు ఉన్నంత సరే లాంగ్గా గ్రో అయినా అవ్వకపోయినా హెల్దీ నెయిల్స్ అనేవి అస్సలు లేవు. ఎందుకంటే దాని మీద స్కేల్స్ లాగా పైన లేయర్లా వచ్చేయడం, నెయిల్స్ చాలా డ్యామేజ్ అయిపోయింది. అంత ఇంజ్యూర్ అయిపోయిన తర్వాత నెయిల్స్ అనేవి అస్సలు నాకు లాంగ్గా సరిగ్గా పెరగట్లేదు. స్ట్రెంతే లేదు అసలు వాటిలో. ఊరికనే బ్రేకబుల్ అయిపోయి, ఇదివరకు ముందు నుంచే నాకు మంచిగా లేకపోతే కనుక నేను అసలు కంప్లైంటే ఉండేది కాదు. ముందు నుంచి నాకు చాలా లాంగ్గా చాలా హెల్దీగా ఉండేవి నా నెయిల్స్. 15 daysకి ఒకసారి 30 days నా నెయిల్స్ మంచిగా ఉంటే నేను మళ్ళీ దాన్ని స్టార్టింగ్ నుంచి గ్రో చేసుకునేలాగా ఉండేదన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉండేవి నా నెయిల్స్. చూడండి ఇట్లా ఉండేది. ఇవన్నీ 2 years బ్యాక్, 1 year బ్యాక్, 4 years బ్యాక్ అట్లా నేను నెయిల్స్ నీట్గా గ్రూమ్ చేసుకున్నప్పుడు అలా పిక్చర్స్ తీసుకోవడం నాకు అలవాటు. ఇంత గ్రూమ్డ్గా ఉండేవి నా నెయిల్స్. దాని తర్వాత చాలా డ్యామేజ్ అయిపోయింది. మీకు ఆ రిజల్ట్ కూడా పెడతాను. ఇందాక చూసారు కదా ఎంత ఇంజ్యూర్ అయిపోయిందో. మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలేమో ఇంకా. ఎందుకంటే అది ఒక 10 days తర్వాత అట్లయితే ఓకే, బట్ ఓన్లీ 3 days తర్వాత అలా వచ్చేటప్పటికి నేను ఇంకోసారి అసలు పెట్టించుకోవాలైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడుండే నెయిల్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి. నేను తర్వాత ఏం కేర్ తీసుకున్నానంటే, ఇప్పుడు నా నెయిల్స్ అంతకంటే ఇంక అసలు ఇంతకంటే పెరగట్లేదు. నేను అసలు ఏం కేర్ తీసుకుంటానంటే, ఫస్ట్ కొంతమంది నెయిల్ పాలిష్ వేసుకొని నెయిల్ పాలిష్ రిమూవర్తో అసలు తీసుకోరు. నార్మల్గా హ్యాండ్స్తో గీరేస్తూ ఉంటారు. అది అస్సలు చేయొద్దు, అది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. తర్వాత ఎవ్రీ 3 daysకి ఒకసారి 2 weeksకి ఒకసారి నెయిల్స్ నీట్గా ట్రిమ్ చేసుకొని ఆల్మండ్ షేప్లో రౌండ్గా ఫైల్ చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే క్యూటికల్కి ఆలివ్ ఆయిల్తో మిక్స్ చేసిన విటమిన్ E రాసుకుంటే చాలా మంచిది. ఇంట్లోనే ఇంకా దొరికేవి అని అంటే కనుక మీరు లెమన్ ఉంటుంది కదా, లెమన్ని లూక్ వామ్లో కలిపి కొంచెం సేపు సోక్ చేసుకోండి. మీరు ఒక 3 daysకి ఒకసారో లేకపోతే 1 week ఒకసారో అన్న ఫాలో అవ్వండి. కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. మీకు మంచి రిజల్ట్ ఉండాలంటే కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఎందుకంటే ఏది ఓవర్ నైట్లో అయిపోదు. ఏదన్నా సరే మనం కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఎందుకంటే ఇది మన కోసం చేస్తున్నాం కాబట్టి. ఉమెన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్ఫ్. ఉమెన్ అనే కాదు, మెన్ కూడా కొంచెం గ్రూమ్డ్గా ఉండాలి. ఫింగర్స్ అనేవి, నెయిల్స్ అనేవి మాయిస్ట్గా ఉంచుకోండి. నీట్గా క్లీన్ చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకోండి. అండ్ నెయిల్ పాలిష్ రిమూవ్ చేసేటప్పుడు పాలిష్ రిమూవర్ని మాత్రమే యూజ్ చేయండి. పిచ్చిగా చేయకండి. I hope you understood my concept. If you understood, please subscribe and share. Thank you. Bye.